ఛానల్ నుండి లక్ష్మణ్ ఏకాంబరం. ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మీ ముందుకు రాబోతున్నాను. మొదటిసారి మా ఛానల్ ఫాలో అయ్యేవాళ్ళు తప్పకుండా బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో చేసినా కూడా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అందరికీ అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. బెల్ ఐకాన్తో పాటు పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. అందరికీ అన్ని విషయాలు తెలియజేసే అవకాశం కలుగుతుంది. వీడియోని చివరి వరకు ఫాలో కండి. మధ్యలో స్కిప్ చేయకండి. మధ్యలో స్కిప్ చేస్తే విషయం ఏమీ అర్థం కాదు. ఇక ఆలస్యం చేయకుండా నేటి వీడియోలోకి వెళ్దాం. ముఖ్యంగా మన శరీరంలో, స్త్రీల యొక్క శరీరంలో యోని యొక్క రహస్యాల గురించి మీకు వీడియో రూపంలో తెలియజేయబోతా ఉన్నాను. ఇది తెలుసుకోవటం కూడా మనకి సహజం. ఎందుకంటే సృష్టి కారణమైన యోని గురించి రహస్యాలు మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు ఫాలో కండి. యోని అనేది స్త్రీ జననేంద్రియ అవయవం. దీని గురించిన సమాధానం దాని నిర్మాణము, పనితీరు మరియు ఆరోగ్యం చుట్టూ తిరుగుతుంది. యోని సగటు లోతు సుమారు 3.6 అంగుళాలు 9.1 సెంటీమీటర్ ఉంటుంది. అయితే ఇది భావోద్వేగానికి గురైనప్పుడు సాగే గుణం వల్ల మారవచ్చు. యోని ఆరోగ్యం కోసం మంచి ఆహారం, వ్యాయామం మరియు వైద్య నిపుణుల సలహా తీసుకోవడం ముఖ్యం. సగటు యోని లోతు సుమారు 3.6 అంగుళాల నుంచి 9.1 సెంటీమీటర్లు ఉంటుంది. యోని కణాలు సాగే స్వభావం కలిగి ఉంటాయి కాబట్టి ఇది ఉద్రేకంలో ఉన్నప్పుడు పొడవుగా పెరుగుతుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, శరీర బరువును సమన్వయపరచుకోవటం ముఖ్యం. అటోపిక్ డర్మటైటిస్ వంటి చర్మ పరిస్థితుల వల్ల కలిగే దురదను తగ్గించడానికి హైడ్రోకార్టిసోన్ క్రీమ్ వంటి వాటిని డాక్టర్ సలహా మేరకు ఉపయోగించాలి. యోని ఆరోగ్యం గురించి మీకు ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే డాక్టర్ యొక్క సలహాలు, సూచనలు తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. అలానే స్త్రీ యోని గురించి తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు మనం గమనించినట్లయితే, స్త్రీ యోని గురించి ఎవరు మాట్లాడరు. గట్టిగా ఎవరితో చర్చించరు కూడా. ఎందుకు? సిగ్గు కనిపించాలా ఏముంటుంది? యోని గురించి మాట్లాడటం తప్పేమీ కాదు, మరియు శరీరంలో ఇది ఒక భాగం మాత్రమే. యోని గురించి మాట్లాడుకోవడం చాలా గొప్పమైన విషయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీని గురించి కనుగొనవలసిన నిజాలు ఇంకా ఉన్నాయి. అవును, యోని గురించి చాలా విషయాలు మనలో చాలా మందికి తెలియదు. వీటి గురించి మీకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరి యోనిని వారు ఇష్టపడతారు, దాంట్లో తప్పేమీ లేదు. ప్రతి మహిళ యోని ఎవరికి వారిని భిన్నంగా, ప్రత్యేకంగా ఉంటాయి. ఈ సృష్టి ముందుకు నడవడానికి యోని కావాలి. దానిని కలిగిన ఆడవాళ్ళు కావాలి. అందుకే ఆడవారిని ఈ జగత్తును నడిపించే శక్తి రూపంగా పూజిస్తాము. దానికి కారణం అలాంటి యోని గురించి మహిళలకు కూడా పూర్తిగా తెలియదు. అలాగే అసలు తెలియని కొన్ని రహస్యాలు కూడా ఉన్నాయి. ఒకటి, యోని శీర్షం అత్యంత ముఖ్యమైన భాగం. దీని క్లిటోరిస్ అంటారు. సెక్స్ చేసేటప్పుడు మీకు భావప్రాప్తి కలగడానికి ఇది కారణం. ఇందులో 8,000 నరాలు ఉంటాయి. ఇది అత్యంత సున్నితంగా ఉంటుంది. దీని మీద జరిగే రాపిడి వల్లనే భావప్రాప్తి కలుగుతుంది. మనందరికీ తెలిసిన విధంగా కన్యపరకు వర్జినిటీకి ఏ విధమైన సంబంధం లేదు. కన్యపర చినిగిపోవడం వల్ల కన్యత్వం పోయినట్టు కాదు. కన్యత్వం కేవలం సెక్స్లో పాల్గొన్నప్పుడు మాత్రమే కాదు, ఏదైనా ఆటలు ఆడినప్పుడు, సైకిల్ తొక్కుతూ కింద పడినప్పుడు, వేగంగా పరిగెత్తేటప్పుడు, స్త్రీలో అతివేడి ఉన్నప్పుడు కూడా కన్యపొర చిరిగిపోతుంది. దానిని అర్థం చేసుకోలేని కొంతమంది ఛాందసవాద సమాజం స్త్రీ యోని నుండి రక్తం రాకపోతే ఆమె కన్య కాదు అనే నిర్ధారణకు వచ్చేస్తుంది. కానీ ఒక్కటి అర్థం చేసుకోవాలి, పెళ్లికి ముందు ఎలా ఉన్నా పెళ్లి తర్వాత మాత్రం జంట ఇద్దరూ కలిసి మిత్రులుగా జీవితం సాగించాలి. భావప్రాప్తిలో స్త్రీలోని ప్రతి అంగం ఉపయోగపడుతుంది. అన్ని అవయవాలు హావభావాలతో స్త్రీలు పురుషుడికి మత్తెక్కించగలగదు. కోట్ల సంపద ఉన్న స్త్రీతో రతి చేయడానికి మోక్షం లభించదు. కమిలేని వాడు మోక్షగామి కాలేదు అని నానుడి. అణువు అనువైనది. అందరూ అనుకున్నట్టే కేవలం యోని విలువ
అనగా జీ స్పాట్ ద్వారా మాత్రమే భావప్రాప్తి కలగదు. కేవలం 25-30% మంది మహిళలు మాత్రమే యోనిలోని జీ స్పాట్ ద్వారా భావప్రాప్తిని పొందుతారు. జీ స్పాట్ ప్రతి స్త్రీకి 2.5 అంగుళాల్లో లోపు యోని పైభాగంలో ఉంటుంది. యోనిలో కదలికల ద్వారా మాత్రమే కాకుండా శరీరంలోని వివిధ భాగాల్లో స్పర్శ ద్వారా కూడా భావప్రాప్తిని పొందవచ్చు. ఆలింగనము, చుంబనము, యథ చుంబనము ఇలా అనేక రకాల చర్యల వల్ల స్త్రీ పురుషుల కలయిక మధురంగా జరగడానికి సహకరిస్తుంది. సెక్స్లో పాల్గొనేటప్పుడు అంగం సులువుగా లోపలి వెళ్ళడానికి అవసరమైన లూబ్రికేషన్స్ యోని అందిస్తుంది. వీటిని యోని స్రావాలంటారు. యోని చుట్టూ ఉండే ప్రోస్టేట్ గ్లాండ్స్ లూబ్రికేషన్ను అందిస్తాయి. ఈ ప్రాసెస్ను ట్రాన్స్లేషన్ అంటారు. స్త్రీకి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ విడుదల అవడం ద్వారా స్త్రీ శృంగారాన్ని పూర్తి స్థలాన్ని ఆస్వాదిస్తుంది. తెల్లటి జిగట వంటి పదార్థం దీనికి సహకారాన్ని అందిస్తుంది. అండం విడుదలకు ఈస్ట్రోజన్ సహకరిస్తుంది. ప్రసవం తర్వాత ఏళ్ళలో కొన్ని మార్పులు చేసుకుంటూ ఉంటాయి. మామూలు ప్రసవం జరిగినప్పుడు మాత్రమే గర్భాశయ ద్వారం కొంచెం పెద్దదవుతుంది, కానీ సెక్స్లో కానీ సెక్స్ కోరికల్లో ఎలాంటి మార్పు రాదు. ఆపరేషన్ ద్వారా పొట్ట కోసి బిడ్డను బయటికి తీసినప్పుడు మాత్రం యోని గోడలో ఎలాంటి మార్పులు ఏర్పడవు. మీరు అనుభవించే సెక్స్లో కూడా ప్రసవం తర్వాత మార్పు ఉండదు. శిశువు జననం సమయంలో యోని మార్గం తల్లి గర్భాశయం నుండి బాహ్య ప్రపంచంలోనికి త్రోవ చూపిస్తుంది. ఈ సమయంలో యోని యొక్క స్థితిస్థాపకత మూలంగా సాధారణ సమయంలో కంటే 200-300 డెసిబల్స్ నొప్పిని భరించి ఎన్నో రెట్లు అధికంగా సాగి యోని ద్వారా శిశువు జననానికి తోడ్పడుతుంది. ఈ సమయంలో స్త్రీ యోని వోల్కనైజేషన్ అంటే సాగే స్వభావాన్ని కలిగి ఉంటుంది. దీన్నే రబ్బర్ స్ప్రింగ్ విధానం అంటారు. అలాగే యోని చెట్టుకు వేసిన మొగ్గ స్వభావాన్ని కలిగి ఉంటుంది. ప్రతి నెల జరిగే ఋతుక్రమం వల్ల యోని ఎల్లప్పుడూ గట్టిపడే స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇది తెలియని చాలామంది పురుష పుంగవులు చెత్త మాటలు స్త్రీ యోని పైన మాట్లాడుతూ జోకులు వేస్తూ ఉంటారు. అవి ఎలాంటివి అంటే, అది బావిరా, చెరువురా, సముద్రమురా అని వెకిలి మాటలు మాట్లాడే వాళ్లకు పురుషాంగం సమస్యలతో ఉండడం వలన అది కప్పిపుచ్చుకోవడానికి వారు స్త్రీ యోని పైన అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇందులో ఇంకో విచిత్రం ఏంటంటే, ప్రపంచంలో 200 పైగా దేశాలు ఉన్న ఎక్కడ స్త్రీ యోని పైన అసభ్యకరంగా మాట్లాడరు. ఒక్క భారతదేశంలో తప్ప స్త్రీ యోని యొక్క పనితీరు, సృష్టి, ధర్మం తెలిసిన వారెవరు స్త్రీ యోనిపై అసభ్యకర మాటలు మాట్లాడరు. వారికి తెలిసిన మాట్లాడుతున్నది మన జన్మస్థానం గురించి అని. చివరిగా ఒక మాట, స్త్రీ యోని లేకపోతే మనుషులే కాదు దేవుడికి కూడా జననం లేదు. ఈ తెలియని కామాంధపు కుక్కలు కామవాంఛను పైచాచికంగా తీర్చుకోవాలని ఆశపడుతూ ఉంటారు. అలానే మన 57 శక్తిపీఠాలు కలిగిన మన భారతదేశంలో అత్యంత ప్రముఖంగా శక్తివంతమైన శక్తిపీఠం కామాఖ్య దేవాలయం. ఇక్కడ అమ్మవారి యోని నుంచి ప్రతి సంవత్సరంలో ఒకసారి ఋతుక్రమం ద్వారా ఎర్రని రక్తస్రావం జరుగుతుంది. ఆ రక్తస్రావం తుడిచే వస్త్రం లభించిన వాళ్ళ జీవితం ధన్యమవుతుంది. ఇలా యోని యొక్క ప్రత్యేకతను పురాణాల్లో సైతం వర్ణించడం జరిగింది. కాబట్టి యోని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అలానే 8 రకాల రొయ్యల నుంచి స్రవించే స్రావకాలు, వాటి యొక్క ప్రఖ్యాత గురించి కూడా మీకు తెలియచేయబోతూ ఉన్నాను. సహజంగా యోని ఉత్సర్గత అంటే ఏంటి? యోని ఉత్సర్గం అనేది మీ యోని నుండి బయటకు వచ్చే ద్రవం మరియు కణాల మిశ్రమం. మీ గర్భాశయం మరియు యోని ఉత్సర్గాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇది ప్రధాన కణాలు మరియు బ్యాక్టీరియాతో రూపొందించబడింది. యోని ఉత్సర్గం పూర్తిగా సాధారణం. వాస్తవానికి యోనిని శుభ్రపరచడం అలానే ద్వారా మరియు ఇన్ఫెక్షన్లు నివారించడంతో సహాయపడడం ద్వారా యోని ఆరోగ్యాన్ని కాపాడటంలో పాత్ర పోషిస్తుంది. యోని స్రవాల రూపం, ఆకృతి మరియు వాసన స్త్రీ ఋతు చక్రం అంతటా మారవచ్చు. అయితే
పరిమాణం, స్థిరత్వం, రంగు లేదా వాసనలో కొన్ని మార్పులు ఇన్ఫెక్షన్ లేదా ఇతర సమస్యలను సూచిస్తాయి. ఈ మార్పులను అర్థం చేసుకోవడం వల్ల మొత్తం యోని ఆరోగ్యంపై అంత ఆ- ఆత్మ ఆత్మస్థితిని పొందవచ్చు. వివిధ రకాల యోని స్రావాలు ఏం నుంచి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్పష్టంగా మరియు సాగేదిగా ఉంటుంది. ఈ రకమైన స్రావం తరచూ అండోత్సర్గం సమయంలో గమనించవచ్చు. ఇది సాధారణంగా స్పష్టంగా జారుడుగా మరియు సాగేదిగా ఉంటుంది. పచ్చి గుడ్డులోని తెల్లసొన యొక్క స్థిరత్వాన్ని పోలి ఉంటుంది. ఈ స్రావం స్త్రీ స్త్రీ ఫలవంతమైందని సూచిస్తుంది. గర్భధారణ అవకాశాలను పెంచుతుంది. అలానే తెలుపు మరియు క్రిమి, తెల్లటి లేదా క్రిమి స్రావాలు సాధారణంగా ఇతర రకాల స్రావాల కంటే మందంగా మరియు అపారదర్శకంగా ఉంటాయి. ఈ రకమైన స్రావాలు ఆండోస్త్రకం తర్వాత రోజుల్లో ఎక్కువగా గర్జించదగినవిగా ఉండవచ్చు మరియు ఋతుస్రావం ప్రారంభమయ్యే వరకు కొనసాగించవచ్చు. ఇక సన్నగా మరియు నీళ్లుగా, అండోత్సర్గం ముందు నీటి స్రావం ఎక్కువగా ఉంటుంది. ఇది సాధారణంగా స్పష్టంగా ఉంటుంది మరియు బలమైన వాసన ఉండదు. ఈ స్రావం యోనిలో తేమతో కూడిన వాతావరణాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది. అయితే నీటి స్రావం కూడా ఇన్ఫెక్షన్ల సంకేతం రావచ్చు. మీకు అలానే గోధుమ లేదా రక్తసిక్తం, స్త్రీ ఋతుస్రావ ప్రారంభంలో లేదా చివరిలో గోధుమ రంగు లేదా గులాబీ రంగు స్రావాలు రావచ్చు. ఇవి తరచుగా మునుపటి చక్రము నుండి అవశేష రక్తం మరియు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే స్రావం నొప్పి, అసౌక్యంగా లేదా దుర్వాసనతో కూడి ఉంటే డాక్టర్ను సంప్రదించాలి. పసుపు లేదా ఆకుపచ్చ స్రావం, పసుపు లేదా ఆకుపచ్చ రంగు స్రావాలు బ్యాక్టీరియల్ లేదా ఈస్ట్ ఇన్ఫెక్షన్ సంకేతం కావచ్చు. ముఖ్యంగా ఈ స్రావాలు దుర్వాసనను లేదా అసౌకర్యంతో కూడి ఉంటే సరైన రోగ నిర్ధారణ మరియు చికిత్స కోసం గైనకాలజిస్ట్ని కలవాలి. అలానే మందంగా మరియు ముద్దగా, కాటేజ్ చీజ్ లాంటి స్రావాలు తరచూ దురద మరియు ఎరుపుతో కూడి ఉంటాయి. ఇది ఈస్ట్ ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు. ఈస్ట్ ఇన్ఫెక్షన్ను ఓవర్ ద కౌంటర్ లేదా ప్రిస్క్రిప్షన్ యాంటీ ఫంగల్ మందులతో చికిత్స చేయించుకోవచ్చు. ఇక నురుగు మరియు బూడిద ఆకుపచ్చు రంగు స్రావాలు బలమైన వాసనతో ఉండడం వల్ల ట్రైకోమోనోసిస్ వస్తుంది. ఇది లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్. సరైన రోగ నిర్ధారణ మరియు చికిత్స కోసం వైద్యుల సహాయం తీసుకోవడం మంచిది. అధిక ఉత్సర్గం, హార్మోన్ స్థాయిలో మార్పులు, ఒత్తిడి, మందులు మరియు వైద్య పరిస్థితులు అధిక లేదా అసాధారణ ఉత్సర్గతకు దారి తీయవచ్చు. ఉత్సర్గత సౌకర్యం లేదా ఆందోళన కలిగిస్తుంటే గైనకాలజిస్ట్ని సంప్రదించాలి. ఈ విధంగా యోని మరియు యోని స్రావకాల గురించి మీకు ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరందరికీ ఇలాంటి కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు కల్పించండి. చూస్తూనే ఉండండి మీ టీచర్స్ కపుల్ టాక్ ఛానల్. మరో రోజు మరో మంచి వీడియోతో మీ ముందుకి